గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా బుధవారం వర్షం దంచుకొట్టింది. సాయంత్రం నుంచి మొదలైన వాన రాత్రి 9 గంటల నుంచి కుండపోతగా మారింది. ఆకాశానికి చిల్లు పడిందా అన్న రేంజ్ లో వాన పడింది. అర్ధరాత్రి వరకు నాన్ స్టాప్ గా వర్షం కురిసింది. ముషీరాబాద్ లో అత్యధికంగా 18 నుంచి 43 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో ఇదే అత్యధికమని అధికారులు చెబుతున్నారు. మెయిన్ రోడ్లు మొదలుకొని ఇంటర్నల్ రోడ్ల వరకు ఎక్కడ చూసినా చెరువుల్ని తలపించాయి. గంటల తరబడి ట్రాఫిక్ జామ్లతో జనం నరకం చూశారు. పలు చోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అమీర్పేట్, సనత్ నగర్, కృష్ణానగర్, మియాపూర్, చందానగర్, మాదాపూర్, రాయదుర్గం, కేపీహెచ్పీ, సుచిత్ర, గండి మైసమ్మ, దుండిగల్ కాప్రా, ఏఎస్ రావు నగర్ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. యూసుఫ్గూడ, కృష్ణానగర్ బి బ్లాక్ లో వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో వాహనదారులు, వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మాదాపూర్ హైటెక్ సిటీ చౌరస్తా వద్ద భారీ వర్షంతో ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు నగరంలోని రహదారులని వరద కాల్వలను తలపించాయి. ఉద్యోగులు, ప్రయాణికులు ఇళ్లకు చేరుకోవడానికి నరకం చూశారు. గచ్చిబౌలి, మియాపూర్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కూకట్పల్లి, సికింద్రాబాద్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించి వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాల్సిన దుస్థితి ఏర్పడింది. సికింద్రాబాద్ బోయిన్పల్లిలో కురిసిన వర్షానికి నాళాలు ఉప్పొంగి ప్రవహించాయి. సికింద్రాబాద్ మోండా మార్కెట్, రెజిమెంటల్ బజార్, శివాజీనగర్, సంగీత్ సర్కిల్, మారేడుపల్లి, అడ్డగుట్ట తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లపై భారీగా నీరు చేరిపోయి వాహనాలు వెళ్లడానికి ఇబ్బందికరంగా మారింది. తార్నాక, నాచారం, ఉప్పల్, రామాంతపూర్లో జోరు వాన పడింది. అటు సిటీ శివార్లోనూ వాన విజృంభించింది. బండ్లగూడ, జాగీర్, హైదర్ షా కోట్, కిస్మత్పూర్, నార్సింగి, మణికొండ, పుప్పాలగూడ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ముషీరాబాద్ లో అత్యధికంగా 18.45 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మోండా మార్కెట్లో 14.6, మారేడుపల్లి 14.3, హెచ్సియు 13.9, బేగంపేట 14.6, చందానగర్ 13.08, ఖైరతాబాద్ 12.5, జూబ్లీ హిల్స్ 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు చేసుకుంది. భారీ వర్షాల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అన్ని విభాగాలు సమన్వయంతో ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలన్నారు. నీళ్లు నిలిచినా, ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడిన చోట్ల పోలీస్, ట్రాఫిక్, హైడ్రా విభాగాలు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. లోతట్టు ప్రాంతాలు, నాలాలున్న చోట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దన్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. అంజుమా, హైదరాబాద్ అలాగే తెలంగాణ వ్యాప్తంగా రానున్న రోజుల్లో వర్ష ప్రభావం ఇంకా ఎన్ని రోజులు ఉండబోతుంది? వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? మరో 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు అయితే తెలుపుతున్నారు. ఈ రోజు, రేపు, ఎల్లుండి కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. ఈ వర్షాలన్నీ కూడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడుకుని ఉండే అవకాశం ఉంది అని కూడా అన్నారు. ప్రస్తుతం మనకి ఇటు బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల చక్రవాత ఆవర్తనము, ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వర్ష సూచన ఉన్నట్లుగా కూడా తెలపడం అయితే జరిగింది. సో నిన్న ఒక్కసారిగా మనకు ఇటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాలలో కూడా కుండపోత వర్షం ప్రారంభమైపోయింది అని చెప్పుకోవచ్చు. నగరంలో అనేక ప్రాంతాలలో మనకి అత్యంత భారీ వర్షపాతం కూడా నమోదైంది. ఓవరాల్ గా 17 ప్రాంతాలలో ఇటు నగర వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 12 సెంటీమీటర్ల మీదే 12 సెంటీమీటర్ల నుంచి 18 సెంటీమీటర్ల వరకు అత్యంత భారీ వర్షపాతం కూడా నమోదయ్యింది. ఎక్కడికక్కడ మనకి రోడ్లు, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా చెరువులను తలపించాయని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తం అయిపోయి ఎక్కడెక్కడైతే మనకు వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే తీవ్రత ఎక్కువగా ఉంటుందో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. సో ముషీరాబాద్ లో మనకి 18.45 సెంటీమీటర్ల అత్యంత భారీ వర్షపాతం కూడా నిన్న నమోదయ్యింది. అదేవిధంగా ముషీరాబాద్ లోని మరో 3 ప్రాంతాలలో మనకి దాదాపు 14 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదవడం జరిగింది. ఇక సికింద్రాబాద్, మారేడుపల్లి, అదే విధంగా ఇటు ఖైరతాబాద్, బాల్నగర్, అమీర్పేట్, షేక్పేట్,
ఈ ప్రాంతాలలో కూడా మనకి అత్యంత భారీ వర్షపాతం కూడా నమోదయ్యింది. ఓవరాల్ గా మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కూడా ముషీరాబాద్ లోనే మనకు అత్యధికంగా భారీ వర్షపాతం కూడా నమోదవడం జరిగింది. సో మరో 3 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా అధికారులు అయితే తెలుపుతున్నారు. కానీ పర్టికులర్ గా ఏ జిల్లాలలో మనకి భారీ వర్షాలు కురుస్తాయి అనేది మాత్రం తెలుపలేదు. ఎందుకంటే ప్రజెంట్ ఉపరితల చక్రవాత ఆవర్తనము ద్రోణి ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని మాత్రమే తెలపడం జరిగింది. అయితే వాతావరణ పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు కూడా వాతావరణ శాఖ కేంద్రం నుంచి మనకి నౌకాస్ట్ అనేది రిలీజ్ చేస్తున్నారు. అంటే ప్రతి 3 గంటలకు ఒకసారి ఒక బులెటిన్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఆ బులెటిన్ లో రానున్న 3 గంటల పాటు ఏ జిల్లాలలో ఎంత మేరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది, ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి ఏంటి అనేది తెలుపుకుంటూ కూడా ఒక నౌకాస్ట్ బులెటిన్ అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. సో ఈ నేపథ్యంలోనే నిన్న సాయంకాలం సమయంలో కూడా మనకు హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ ని ఇవ్వడం జరిగింది. సో ఈ ఆరెంజ్ అలర్ట్ వచ్చిందంటే మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురుస్తాయని అర్థం. ఊహించిన విధంగానే నిన్న హైదరాబాద్ లో కూడా వర్షం ఎంతటి బీభత్సం సృష్టించిందో చూసాము. మార్నింగ్ అంతా ఎండగానే ఉన్నా కూడా సడన్ గా సాయంత్రానికి వర్షం పడింది. సో హైదరాబాద్ అంతటా కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైడ్రా, ట్రాఫిక్ సిబ్బంది ఏ విధంగా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు? రాధిక, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భిన్న వాతావరణ పరిస్థితులను చూస్తున్నాము. అంటే ఉదయం నుంచి మధ్యాహ్నం 2-3 వరకు కూడా మనకి ఎండ తీవ్రత, ఉక్కపోత వాతావరణం అనేది ఉంటుంది. సో వీటి ప్రభావంతో కూడా సాయంకాలం సమయంలో వర్షాలు కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఒకటి సినాప్టిక్ ఫీచర్స్, ఉపరితల చక్రవాత ఆవర్తనము, ద్రోణి ప్రభావము, వీటి వల్ల కురుస్తున్నటువంటి వర్షాలతో పాటు ఎండ తీవ్రత వల్ల కూడా మనకి వర్షాలు అనేవి కురుస్తున్నాయి. సో అధికారులు ముందే హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మనకి క్యుములోనింబస్ మేఘాలు అనేవి సాయంకాలం సమయంలో ఏర్పడము, అది కూడా మనకి ఒక్కొక్క ఏరియాలో కొంత పరిధి మేరకే మేఘాలు ఏర్పడి ఆయా ప్రాంతాలలో దాదాపు 15 నుంచి 20 నిమిషాల పాటు మనకి పాసింగ్ షవర్స్ అనేవి కొంచెం ఎక్కువగా, అంటే మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది అని తెలిపారు. అదేవిధంగా వీటి ప్రభావంతో కూడా మనకి వర్షాకాలంలో ఏవైతే వర్షాలు కురుస్తాయో అవి కూడా ఉండే అవకాశం ఉంది అని అయితే తెలిపారు. సో ఎప్పటికప్పుడు ఇటు హైడ్రాని, మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ ని, జిహెచ్ఎంసీని అప్రమత్తం చేసుకుంటూ వాతావరణ శాఖ కేంద్రం నుంచి వారికి అలర్ట్స్ వెళ్తున్నాయి. అదేవిధంగా హైడ్రా నుంచి కూడా ప్రజలకు అలర్ట్స్ మెసేజ్లు అనేవి వెళ్తున్నాయి. ఎందుకంటే ఎప్పుడు వర్షం కురుస్తుందో పర్టికులర్ గా చెప్పలేకపోతున్నారు. సో ఈ సమయం నుంచి ఈ సమయం వరకు, అంటే ఒక 3 గంటల పాటు ఇటు హైదరాబాద్ తో పాటు పలానా జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉంది అని తెలుపుకుంటూ ఒక నౌకాస్ట్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని కూడా అప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. సో అధికారుల నుంచి ప్రజలకి కూడా అలర్ట్స్ మెసేజ్లు అనేవి అయితే వెళ్తున్నాయి. సో నిన్న సాయంకాలం సమయంలో కూడా మనకి అదే విధంగా జరిగింది. హైదరాబాద్ లో మనకి ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షం ప్రారంభం అవడంతో ఇటు హైదరా నుంచి కూడా అలర్ట్స్ మెసేజ్లు అనేవి వచ్చాయి. ఎక్కడికక్కడ మనకు క్షేత్రస్థాయిలో ఇటు జిహెచ్ఎంసీ, మాన్సూన్ ఎమర్జెన్సీ టీం, హైడ్రా బృందాలు ఇవన్నీ కూడా అందుబాటులో ఉండి వాటర్ లాగింగ్ పాయింట్స్, అదేవిధంగా లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే మనకు ప్రమాదకరంగా ఉంటాయో ఆయా ప్రాంతాలలో సిబ్బంది అందుబాటులో ఉండి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా చూస్తున్నారు. సో ఈ అధికారులందరూ కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసుకుంటూ తగిన జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. సో మరో 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన ఉంది కాబట్టి అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని మనకి ముఖ్యమంత్రి నుంచి పర్టికులర్ గా ఆదేశాలు వెళ్తూనే ఉన్నాయి. ఎందుకంటే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అనుకున్న దానికంటే కూడా అత్యధికంగా వర్షాలు కురుస్తున్నాయి, అత్యధికంగా వర్షపాతం కూడా నమోదయ్యింది. సో ఎక్కడ ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలని, అన్ని శాఖల సమన్వయంతో కూడా ఎక్కడ ఎటువంటి తప్పిదాలు జరగకుండా ఉండాలని ముఖ్యమంత్రి ప్రతి ఒక్క అధికారులను కూడా ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారు. అదే విధంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సిబ్బందిని కూడా సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. సో ఈ రోజు, రేపు, ఎల్లుండి ఇటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి అన్ని జిల్లాలలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాదాపు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచుకుంటూ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. రైట్ అంజుమా, హైదరాబాద్ లో నిన్న చూస్తే ముషీరాబాద్ లో 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అండ్ ఈ సీజన్ హైయెస్ట్ గా చూసుకుంటే ఆదిలాబాద్ లో కూడా 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో మొత్తంగా ఈ సీజన్ లో ఎక్కడెక్కడ భారీగా వర్షపాతం నమోదైంది, అధికారులు ఏమంటున్నారు?
ఇష్టాధిక ఓవరాల్ గా మనం మాన్సూన్ సీజన్ లో కనుక చూసుకున్నట్లయితే కూడా కామారెడ్డి జిల్లా గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే దాదాపు 50-60 ఏళ్లలోనే ఎప్పుడు కురవనంతగా కేవలం 48 గంటల్లోనే అక్కడ 65 సెంటీమీటర్లకు పైగా మనకి వర్షపాతం అయితే నమోదైంది. సో అది హైయెస్ట్ అని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అన్ని జిల్లాలు కూడా ప్రస్తుతం అత్యధిక వర్షపాతంలోనే ఉన్నాయి. జూన్ జూలైలో మనం లోటు వర్షపాతంలో ఉన్నప్పటికీ ప్రజెంట్ సినారియో కనుక చూసుకున్నట్లయితే కూడా ప్రస్తుతం అన్ని జిల్లాలలో కూడా మనకి అత్యంత భారీ వర్షపాతమే నమోదవుతుంది. సో ఇటు హైదరాబాద్ కూడా మనకు అధిక వర్షపాతంలోనే ఉంది అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 20 సెంటీమీటర్ల మీదనే, అంటే అనుకున్న దానికంటే ఎక్కువగానే ఈ ఏడాది వర్షపాతం నమోదైనట్లుగా కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. సో ప్రజెంట్ కూడా ఇంకా వర్షాలు కురుస్తున్నాయి. సాధారణంగా మనకి తిరోగమనం అనేది ప్రారంభం అయింది కూడా. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఋతుపవనాలు తిరోగమనం చెందడానికి ఇంకా కొంచెం సమయం ఉందని, వచ్చే నెల మొదటి వారంలో మనకి ఈ తిరోగమనం ఇదంతా కూడా ప్రారంభం అయిపోయి వర్షాలకు బ్రేక్ పడే అవకాశం ఉంది అని కూడా అధికారులు అయితే చెప్తున్నారు. సో ప్రజెంట్ అయితే మనకి అన్ని జిల్లాలలో కూడా అనుకున్న దానికంటే కూడా బాగానే వర్షపాతం అనేది అయితే నమోదు అయ్యిందని కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. అక్క, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ అంజుమా. మొత్తం